పరిశుద్ధ గ్రంథము నుండి 84వ కీర్తన 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ప్రతి ఒక్కరు వారి జీవితాలలో మేలు జరగాలని కోరుకుంటారు, కీడు జరగాలని ఎవరు కూడా కోరుకోరు. యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఎలాంటి కార్యమైనా ఆయన మన జీవితాలలో చేయకుండా ఉండలేరు. ఎప్పుడైతే మనము యథార్థముగా ప్రవర్తించువారుగా ఉంటామో ఆయన మన జీవితాల్లో మేలు చేసే దేవుడై ఉన్నారు. సహోదరి, యేసయ్య నీకు మేలు చేయబోతున్నారు. కొంతమంది ముఖం మార్చుకొని, దీనికి యేసయ్య మేలు చేస్తే నాకేమొస్తుంది, వీడికి మేలు జరిగితే నాకేమొస్తుంది అన్నట్టుగా చెప్పారా? మీరు చెప్పలేదమ్మా, మీరు చాలా మంచోళ్ళమ్మా. చెప్పండి, యేసు ప్రభు ఏ మేలు చేయక మానడు. బా, ఎంత గొప్ప వాక్యం అండి. అది ఎంత కష్టమైంది అయినా సరే, అది మన డబ్బుతో కానీ, మన బలముతో కానీ, మన జ్ఞానముతో కానీ, మన తెలివి తేటలతో జరగని ఏ కార్యమైనా ఆయన చేయక మన జీవితంలో మానడు. ఆయన పిల్లలమైన మన అందరికీ ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, నేను మీకు మేలు చేయబోతున్నాను. దేవుడు కనుక మన జీవితంలో మేలు చేయడం ప్రారంభిస్తే, ఏ మనుషుడు కొలవలేనంతగా, ఏ మనుషుడు తోచలేనంతగా, ఏ మనుషుడు మోయలేనంతగా ఎక్కువగా దేవుడు కార్యాలు చేస్తాడు. ఈరోజు ఆదివారం ఆరాధనకు వచ్చిన నీవు మేలును మోసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నావు. అంత గొప్ప మేలులు ఈరోజు యేసయ్య మీ జీవితంలో చేయబోతున్నారు. ఆయన అంటున్నాడు, నా పిల్లలారా, నేను మేలు చెయ్యక ఉండలేను. మీ జీవితంలో ఈరోజు మేలు చేయడానికే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి నేను పిలిచానంటున్నారు. ఆయన యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఆయన మేలు చేయాలంటే ఒకే ఒక కండిషన్ పెట్టాడు. ఆయన యథార్థముగా ప్రవర్తించు వారికి అన్నాడు. ఈ జీవితంలో మేలు వెంబడి మేలు దేవుడి ద్వారా పొందుకోవాలి ఆశపడుతున్న నీవు, ఆ ఆశ నీ జీవితంలో నెరవేరాలి అంటే ప్రభువు చెప్తూ ఉన్నారు, యథార్థముగా ప్రవర్తించు వారికి మాత్రమే. ఎవరైతే యథార్థముగా ప్రవర్తించు వారిగా ఉంటారో అండి, అసలు వాళ్ళకి మేలు చేయకుండా ఉండలేడండి ఆయన. మనుషుల ద్వారా మనకు మేలు కలగాల, దేవుడి ద్వారా మేలు కలగాల? నేను అంటాను, ఇద్దరి ద్వారా మనకు మేలు కలగాలి. అయితే మనుషుడు మేలు చేయువాడు కాడు, దేవుడు ఒక్కడే మనకు మేలు చేయువాడు. దేవుడు చేసే మేలు చాలా ఉన్నతమైంది, చాలా శ్రేష్టమైంది. ఆ మేలును మనము అనుభవించాలంటే దేవుని సన్నిధానములో మనం యథార్థముగా ప్రవర్తించేవారుగా ఉండాలి. 18వ కీర్తన 30వ వచనములో రాయబడిన మాట, దేవుడు యథార్థవంతుడు, ఆయన వాక్కు నిర్మలము. భూమి మీద యేసు ప్రభు వంటి యథార్థవంతుడైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు ఈ ప్రపంచంలో భూమి మీద కానీ పరమందు కానీ ఎవరు లేరండి. అంత గొప్ప యథార్థత కలిగినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆ యథార్థవంతుడైన యేసయ్య ఎదుట మనము యథార్థవంతులుగా ప్రవర్తించినప్పుడు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, పరిమితి లేని మేలులు మన జీవితంలో చేస్తారు. ప్రసంగి గ్రంథములో 7వ అధ్యాయము 29వ వచనాన్ని, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను అని. ఆగండి, అక్కడ ఏమొచ్చింది? అక్కడ మధ్యలో గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు.
దేవుడు ఈ సృష్టిలో మనుషుల్ని ఎలా పుట్టించాడంటే యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ మనుషుడు ఏం చేశాడు? వివిధమైన తంత్రాలు కల్పించుకొని తంత్రాలలో పడిపోయి దేవుడు తనకిచ్చిన యథార్థతను కోల్పోయాడు. దేవుని మాట వినకపోవడం వల్ల, దేవుడు చెప్పినట్టు చేయకపోవడం వల్ల దేవుడిచ్చిన యథార్థతను కోల్పోయాడు. దేవుడు ఆదాము అవ్వను సృజించి ఏదేని తోటలో పెట్టాడు. వారిని దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు. అయితే సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసగించింది. అవ్వ ద్వారా తన భర్త మోసగించబడ్డాడు. ఇద్దరు మోసగించబడి దేవుడిచ్చిన యథార్థతను అక్కడ ఏం చేశారు? వాళ్ళు కోల్పోయారు. నేను అంటాను, ఈ ఆదాము అవ్వ దేవుని మాట వినకుండా సాతాను మాట విని దేవుడిచ్చిన యథార్థతను తాకట్టు పెట్టారు అంటాను నేను. దేవుడిచ్చిన యథార్థతను అమ్మివేశారు అనడం లేదు నేను. దేవుడిచ్చిన యథార్థతను ఈ ఆదాము అవ్వ సాతాను కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువును అమ్మేసిన తర్వాత మరలా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నా వస్తువు నాకు ఇయ్యి అంటే ఆ వ్యక్తి ఏమంటాడు? నువ్వు అమ్మేసావు, నేను కొనుక్కున్నాను కాబట్టి నేను మరలా నీకు తిరిగి ఏమని అంటాడు. అదే ఒక వస్తువును ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు తాకట్టు పెట్టావు. తాకట్టు పెట్టిన వ్యక్తి ఆ వస్తువును మరలా తీసుకోవడానికి అతనికి మరలా ఏముంది? అధికారం ఉంది. నేను తాకట్టు పెట్టాను కాబట్టి ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన డబ్బు నువ్వు తీసుకొని నా వస్తువు నాకు ఇవ్వి అని తాకట్టు పెట్టిన వస్తువును మరలా మనం విడిపించుకోవచ్చు. ఇప్పుడు ఆదాము అవ్వ దేవుడిచ్చిన యథార్థతను ఏం చేశారంటే సాతాను కాళ్ళ దగ్గర అమ్మలేదు కానీ తాకట్టు పెట్టారు. అమ్మేస్తే కనుక మన బ్రతుకు అంతటితోనే అయిపోయేది. ఎన్నటికీ సాతాను యొక్క బానిసత్వములోనే ఉండేవారు. వారు తాకట్టు పెట్టారు. ఆ తాకట్టు పెట్టిన యథార్థతను మరలా విడిపించడానికి దేవుడే తన కుమారుడి ఈ లోకానికి పంపిస్తే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తము ద్వారా రక్తమని వెల ఇచ్చి అపవాది దగ్గర ఆదాము అవ్వ తాకట్టు పెట్టిన యథార్థతను మరలా తీసుకొని మరలా మనకి ఇచ్చారండి. ఆదాము అవ్వ ద్వారా తాకట్టు పెట్టబడిన యథార్థతను యేసయ్య గొల్గొతా కొండపై కలువరి సిలువలో కార్చిన రక్తము ద్వారా దేవుడు మరలా మనకి ఇచ్చేశాడు. ఇప్పుడు మనం మరలా ఏమైపోయాం? యథార్థవంతులు అయిపోయాం. ఇప్పుడు మనం ఎవరి పిల్లలమయ్యాం? తన్ను ఎందరు అంగీకరించునో తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. ఇప్పుడు మనం యేసయ్య పిల్లలం. ఇప్పుడు మన యథార్థత తాకట్టు పెట్టబడిన యథార్థత ఏమైంది? విడిపించబడింది. ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? క్రీస్తు దృష్టిలో యథార్థవంతులమై ఉన్నాం. ఈ యథార్థవంతులకు యేసయ్య అంటున్నాడు, ఏ మేలు చేయక మానను. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. దేవుని దృష్టి ఎక్కడుంది? అది ఎక్కడైతే యథార్థత ఉందో అక్కడ దేవుని దృష్టి ఉంది. ఏ మనిషిలో దేవుడి యథార్థతను చూచాడో ఆ వ్యక్తి మీద దేవుని దృష్టి ఉంది. అబ్బా, ఎంత గొప్ప వాక్యం అండి. ఎవరు దృష్టి ఉండాలి మన మీద? దేవుని దృష్టి ఉంటే ఏ కన్ను దృష్టి మన మీద పడదండి. దేవుని దృష్టి మన మీద ఉంటే ఏ దృష్టి తగలదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని దృష్టి మన మీద ఉంటే మన ఇంటికి మన ఒంటికి కన్ను దృష్టి యంత్రాలు అవసరం లేదండి. నిమ్మకాయలు అవసరం లేదు మన ఇంటి ముందు. గుమ్మడికాయలు అసలు అవసరం లేదు మన ఇంటి ముందు. ఎక్కడైతే ఎవరిలో అయితే యథార్థత ఉంటుందో వారి మీద ఖచ్చితంగా దేవుని దృష్టి ఉంటుందండి. నేను అంటాను, దేవుని దృష్టి ఎవరి మీదనైతే ఉంటుందో వారికి ఎదురు లేదు, వారికి తిరుగులేదు, వారికి ఎన్నో మేలులు జరుగుతాయి. వారి మేళ్ళని ఎవరు అడ్డగించలేరు, వారి మేళ్ళని ఎవరు దొంగిలించలేరు. వారు మేలు వెంబడి మేలు, కృప వెంబడి కృపను పొందుకుని ప్రభువులో ముందుకు సాగిపోతారు.
ఒకవేళ ఎవరైనా ఆపేద్దామనుకున్న దాన్ని ఎవరో ఆపలేరు. ఎందుకు చేతనంటే నువ్వు ఆయన దృష్టిలో యథార్థవంతుడవు, యథార్థవంతురాలవు. ఏ సంఘము యథార్థంగా ఉంటుందో ఆ సంఘమే దేవుని కనుదృష్టి ఉంటుంది. ఏ కుటుంబము, ఏ వ్యక్తి యథార్థంగా ఉంటాడో ఆ వ్యక్తి మీద, ఆ కుటుంబం మీద, ఆ సమాజం మీద, ఆ సంఘం మీద యేసయ్య కనుదృష్టి ఉంటుంది. ఆ కనుదృష్టి ఉన్నప్పుడు ఏ దృష్టి మనల్ని ఏమీ చేయలేదు. పిల్లలకు బొగ్గున చొక్కట్టవలసిన అవసరం లేదు తల్లి. కాళ్ళకు నల్లతాడు కట్టవలసిన అవసరం లేదమ్మా. మెడలో తాయెత్తులు కట్టాల్సిన అవసరం లేదు. నిజం చెప్పండి అమ్మా, ఈ బొగ్గున చొక్క ఎందుకు ఎడతారు? దిష్టి తగలకూడదని. ఏ పాపిష్టి దాన్ని దిష్టి తగులుతుందోనని. కాళ్ళకు నల్లతాడు ఎందుకు కడతారు? యేసునామములు ఈరోజు అన్నీ తీసేయాలండి. ఆమెను చెప్పండి గట్టిగా. నల్లతాడు ఎందుకు కడతారు? నల్లతాడు కడితేనంట మరి సైతానికి నలుపు, మరి ఆడికి నలుపు ఇష్టం కనుక మన నల్లతాడు కడితే ఆడికి ఇష్టమే కాదు. వస్తాడా లేదా? తెంగర మోకమా. సరే, జనాలు ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ ఉన్నా మనిషికి దేవుడి మీద ఉన్న నమ్మకం కంటే ఈ తాయెత్తుల మీద, ఈ తాళ్ళ మీద ఎక్కువైపోయింది ఈరోజు మనిషికి. అవునా కాదంటారా? అన్యజనుల సంగతి అటు ఉంచండి, వారికి పాపం తెలీదు. నువ్వు దేవుడు నమ్ముకున్నావే, నీ దేవుడు ఎలాంటోడో తెలుసు, నీ దేవుడు మహిమ తెలుసు, నీ దేవుడి కార్యాలు తెలుసు, నీ దేవుడి శక్తి తెలుసు, నీ దేవుని ప్రభావము నీకు తెలుసు. అయినప్పటికీ నీ నమ్మకం ఎక్కడుంది? ఆ కాళ్ళకు కట్టిన నల్లతాడి మీద, మొలకు కట్టుకున్న రచ్చరేక మీద, మెడలో కట్టుకున్న తాయెత్తు మీద. కొంతమంది ఇది వరకు ఏదో కొంచెం రేకు రచ్చరేకులుండి ఇప్పుడు గుడ్డ తాయెత్తులు వస్తున్నాయి. గుట్ట తాయెత్తులు కడుతున్నారు. అది నల్లగా అయిపోయి దాన్ని ముట్టుకుంటూ వాసన వచ్చేది. మురికంతా దాని మీదే ఉంటుంది. దిష్టి కూడా వదిలే, జబ్బు అంతా నీ ఒంటి మీద ఉంటుంది. ఇది విమర్శ కాదు తల్లిది. కొంతమంది ఇంటికాడ ఈ మధ్యలో ఫ్యాషను యేసు ప్రభు కనుదృష్టి యంత్రాలు కడుతున్నారు. మరి వాళ్ళ తెలివితేటలు నేర్చేశారు. మన యంత్రాలు అంటే పెట్టుకోరని యేసు భక్తులను ఆకర్షించాలి కనుక ఏం చేస్తున్నారు ఇప్పుడు? కొన్నాళ్ళకి యేసు ప్రభు రచ్చరేకులు. ఎవరు దృష్టి ఉండాలి తల్లి మన మీద? నేను అంటానండి, యేసయ్య దృష్టి నీ మీద, నా మీద, మన మీద ఉన్నప్పుడు ఎవడు దృష్టి మన మీద పడదో. ఏ దృష్టి మనల్ని ఏమి చేయలేదు, ఏ శక్తి మనల్ని చేయలేదు. ఈ పునరుద్ధాన దినమందు యేసయ్య మాట్లాడుతున్నారు. యేసయ్య కనుదృష్టి మీ మీదకి వచ్చింది. మనం యథార్థంగా ప్రవర్తిస్తే చాలు, యేసయ్య కనుదృష్టి మన మీదకి వస్తుంది. యేసయ్య కనుదృష్టి మన మీదకి ఎప్పుడైతే వచ్చిందో మేలు వెంబడి మేలు, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం, స్వస్థత వెంబడి స్వస్థత, దీవెన వెంబడి దీవెన, కార్యాలు వెంబడి కార్యాలు, అలా జరుగుతూనే ఉంటాయి. చెప్పండి, యేసయ్య కనుదృష్టి నా మీద, నీ మీద, మన అందరి మీద ఉండాలంటే మన దగ్గర ఏమి ఉండాలి? అది యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు. ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుని దృష్టి ఈరోజు నీ మీద, నీ బిడ్డల మీదకి రావాలి అంటే మనం ఏమీ లేదండి, యథార్థంగా జీవిస్తే చాలండి. కొన్ని దుష్ట కళ్ళు ఉంటాయి, ఓర్వలేని కళ్ళు ఉంటాయి, మన మేలు వార్చలేని కళ్ళు ఉంటాయి. ఆ కళ్ళ ద్వారా వచ్చే దోషం మన మీదకి రాకుండా దేవుడు ఆపునుగాక. ఆయన ఆపేస్తాడండి. ఎప్పుడంటే ఆయన దృష్టిలో మనం యథార్థవంతులంగా ఉంటే చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఎవరు యథార్థవంతుడు, ఎవరు యథార్థవంతురాలని చెప్పగలుగుతాం? యథార్థత అంటే ఏంటి? చూడండి, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవాడు యథార్థముగా ప్రవర్తించు. దేవుడు అంటే ఎవరైతే భయము
భక్తి కలిగి ఉంటారో వారెవరో యథార్థవంతులు. ఇప్పుడు నీవు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నావో నీకు తెలుసా, నీ పక్కోళ్ళకి తెలుసా? నేను అంటాను, నీకు తెలుసు, పక్క వాళ్ళకి తెలుసు. నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావా లేదో నీ ప్రవర్తన ద్వారా ఇతరులు గమనించలేరా? గమనించగలుగుతారు. నేను కొందరిని గురించి మీలో సాక్ష్యం ఇవ్వగలను, కొందరిని గురించి మీలో నేను సాక్ష్యము ఇవ్వలేను. అలాగని చెప్పి పాస్టర్ గారు ఇది అన్యాయం అనడానికి మీకు హక్కు లేదు. మన యథార్థవంతులమో కాదో అనేది మన నడవడికే సాక్ష్యం చెప్తూ ఉంటాం. ఎవరు యథార్థవంతుడంటే ఎవరైతే దేవుడంటే భయము భక్తి కలిగి ఉంటారో వారు యథార్థవంతులు. అలాంటి వారికి దేవుడు ఏ మేలు చేయక మానడు. బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం. యోబు గ్రంథం ఒకటే చదవండి. ఊజు దేశమందు యోబు అనొక మనుషుడుండెను. అతడి యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. యోబు గారి గురించి దేవుడు చెప్తున్న సాక్ష్యం, యథార్థవంతుడు ఎలాగున్నాడైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడండి. ఇప్పుడు ఈయనకి దేవుడు ఏం చేయాలి? మేలు చేయాలి. 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. నిష్కారణముగా అతని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. దేవుడు సాతానుతో చెప్తున్న మాట, అపవాది యోబు గారిని పాడు చేయడానికి కారణము లేకుండా నీవు నన్ను ప్రేరేపించిన అతడు తన యథార్థతను వదలకుండా నిలకడగా ఉన్నాడు. అందుకే యోబు గారిని మొదట ఆశీర్వదించిన దానికంటే తుదకు అతనిని అత్యధికముగా ఆశీర్వదించాడు. మొదట దేవుడు తన జీవితంలో చేసిన మేలుల కంటే అధికమైన మేలులు దేవుడు చేశాడు. కారణము యోబు దేవుని దృష్టిలో ఎలాగున్నాడో అది. భయభక్తులు కలిగి ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. దైవ ప్రజలారా, మనల్ని పాడు చేయడానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం యథార్థంగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ మేలు చేయకుండా ఉండలేడైనా. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చదవండి. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. ఎప్పుడైతే మనం యథార్థంగా ఉంటామో మనల్ని మంచి త్రోవలో, మంచి మార్గంలో, మంచి కార్యాలతో దేవుడు మనల్ని నడిపిస్తాడండి. మన యథార్థతే మనల్ని నిలబెడుతుంది. మన యథార్థతే మనల్ని నడిపిస్తుంది. మన యథార్థతే మనల్ని బలపరుస్తుంది. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సంఘానికి వచ్చిన ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘములో ఉన్న దేవుని పిల్లలారా, ఇక్కడ ఉన్న మనలో ఎవరైతే యథార్థవంతులు ఉన్నారని దేవుని కనుదృష్టి మన మధ్యలో సంచారం చేస్తూ ఉంది. ఎవరైతే దేవుని దృష్టిలో యథార్థవంతులుగా ఈరోజు దేవుడికి కనబడతారో దేవుడు వారిని బలపరచబోతూ ఉన్నారు. దేవుడు బలపరిస్తే చాలు, మనల్ని ఎవరు బలపరచకపోయినా పర్లేదు. డబ్బున్నవాడినే బలపరుస్తాడు, బలమున్నవాడు బలమున్నవాడినే బలపరుస్తాడు, అన్ని ఉన్నవాడినే బలపరుస్తాడు. కానీ మన దేవుడు అంటున్నాడు, ఆయన బలహీనలను బలపరిచే దేవుడైనా, ఏమి లేకపోయినా నేను బలపరుస్తాడు. ఆయన దృష్టిలో మనం యథార్థవంతులుగా ఉంటే చాలండి. ఆడు బలహీనుడు, ఏమీ లేనివాడు, రోగిష్టిది, ఒంటరిది అవేమి చూడో నేను బలపరచడానికి ఆయన దిగి వస్తాడు. పౌలు అంటాడు, ప్రభు నా ప్రక్కన నిలబడి నన్ను ఆయన బలపరిచాడు. ఈరోజు ఆత్మస్వరూపిగా ఇక్కడ
దేవుణ్ణి ఆరాధిస్తున్న మనందరినీ ఆయన బలపరుస్తున్నాడు. అదృశ్యుడైన దేవుని హస్తం మన మీద ఉంది. మీ కుటుంబాలను, మీ బిడ్డలను దేవుడు మీకు ఇచ్చిన సమస్తాన్ని బలపరిచి నడిపిస్తున్నాడు ఇంటికి. యథార్థంగా ఉంటే చాలు. ఎవరు మనల్ని బలపరచనక్కర్లేదు, దేవుడే దిగి వచ్చి మనల్ని బలపరుస్తాడు. దేవుడు బలపరచడం ప్రారంభించాడంటే చాలా అద్భుతంగా ఉంటుంది, అది చాలా ఉన్నతంగా ఉంటుంది. అది మన ఇండియా పెందుకోస్తు సంఘములో ఉన్న యవన బిడ్డలందరికీ, ఈ చదువుచున్న బిడ్డలందరికీ ఇప్పుడును రాబోయే దినాలలో మంచి భవిష్యత్తు మన యేసయ్య వారికి ఇచ్చునుగాక. యథార్థత అంటే ఆ వ్యక్తులు ఏముండదంటే కుయుక్తి ఉండదంట. లూకాసు వార్త 20వ అధ్యాయము 22వ వచనం. యథార్థవంతులలో ఉండాల్సిన మరొక లక్షణం ఏమిటంటే వారికి ఏముండకూడదు చెప్పండి? కుయుక్తి ఉండకూడదు. యేసు ప్రభు దగ్గరికి రకరకాల ప్రజలు వచ్చేవారు. స్వస్థత కొరకు కొంతమంది, ఆయన దగ్గరికి వెళ్తే చేపలు రొట్టెలు దొరుకుతాయని కొంతమంది ఏదో మేలు చేస్తాడని, కొంతమంది మంచి మాటలు చెప్తాడని, కొంతమంది స్వస్థపరుస్తాడని, కొంతమంది దయ్యాల నుంచి విడిపిస్తాడని, మరొక కొంతమంది ఎందుకు వచ్చేవారు చెప్పనా? ఆయన మాటల యందు తప్పు పట్టవలనని. యేసయ్య బోధించేవాడు కదా, ఏదైనా మాటలో దొరుకుతాడేమో, ఏదైనా మాటల్లో తప్పు పట్టాలని కొంతమంది. చూసారా, సంఘానికి కూడా ఇలాంటి వాళ్ళు వస్తారండి. క్రైస్తవ సంఘాల్లో కూడా కొంతమంది ఇలాంటి వాళ్ళు వస్తారు. ఏదైనా మాటల్లో, పాస్టర్ గారు ఎక్కడైనా ఏదైనా మాటలో దొరుకుతాడా, పట్టుకుందాం. యేసయ్య వారి కుయుక్తిని ఎరిగి, ఇంతకే ఎందుకు చెప్తున్నానంటే మనలో ఉన్న తప్పులు చూసుకోవాలి తప్ప ఎదుటి వాళ్ళలో ఉన్న తప్పులు చూడవాలని ప్రయత్నం చేస్తాను. చూసారా, ఇదే కుయుక్తి అంటే. మన కంట్లో ఏముందట? నా కంట్లో ఏముంది? దూలం ఉంది. నీ కంట్లో ఏం చూస్తున్నాను నేను? అది ప్రభు అంటున్నాడు, ఒరే నీ కంట్లో దూలం పెట్టుకుని ఎదుటోడి కంట్లో నలుసు తీయ చూచుటనే. అలా దీన్ని ఏమంటారంటే కుయుక్తి అంటారన్నమాట. అంటే ఎదుటి వాణిలో ఏం పట్టాలి? తప్పులు పట్టాలి. అమ్మా, ఎదుటి వానిలో తప్పులు పట్టే ముందు మనలో ఉన్న తప్పులు సరి చేసుకోవాలి. యథార్థవంతులలో ఉండే లక్షణాలు వారిలో కుయుక్తి ఉండదు. ఒకరికి నష్టం చెయ్యాలనే ఆలోచన వారిలో ఉండదు. దేవుణ్ణి నమ్ముకున్న మనం, ఆడు మన శత్రువైనా వాడు మన మిత్రువైనా, మరలా చెప్తున్నాడు, ఆడు మన శత్రువైనా వాడు మన మిత్రుడైనా వారికి నష్టం చెయ్యాలనే ఆలోచన యథార్థవంతులలో ఉండదు. యథార్థవంతుల్లో ఉండవలసిన మరొక లక్షణం ఏంటంటే అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తాడు. అందరూ క్షేమం కోరి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. డైలాగ్ చెప్పినంతగా ఉండదు. అద్భుతమైన డైలాగ్ చెప్తారు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అంటే ఆడి ఉద్దేశం ఏంటంటే అందరూ ఏమైపోయినా పర్లేదు, నేను బాగుండాలి, నేనే బాగుండాలి. పైకి ఏమంటాడు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. యథార్థవంతుడు, యథార్థవంతురాలకు ఉండాల్సిన మంచి లక్షణం ఏమిటంటే వారిలో కుయుక్తి ఉండదు. ఒకరికి నష్టం చెయ్యాలనే ఆలోచన వారిలో ఉండదు. మూడవ లక్షణం ఏమిటంటే ఇతరుల క్షేమాన్ని కోరి దేవుడికి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయడమే కాదండి, వాళ్ళు క్షేమంగా ఉండాలని అవసరమైతే ప్రయాసపడతాడు, అవసరమైతే సహాయపడతాడు, నీతిగా, న్యాయంగా, ధర్మంగా జీవిస్తాడు. ఇవి యథార్థవంతులలో ఉండాల్సిన లక్షణాలండి. ఈ లక్షణాలన్నీ మన మీద ఉంటే దేవుడి దృష్టి మన మీద ఉంటుంది. దేవుడు యందు భయభక్తులు కలిగి ఉంటాడు. 2, కుయుక్తి ఉండదు. ఇతరులకు నష్టం చేయాలని ఆలోచన ఉండదు. ఇతరుల క్షేమం కోరి ప్రార్థిస్తాడు, ప్రయాసపడతాడు, సహాయం చేస్తాడు. నీతిగా, నిజాయితీగా, ధర్మంగా జీవిస్తాడు. వీళ్ళే యథార్థవంతులు. వీళ్ళ మీద దేవుని దృష్టి ఉంటుంది.